మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి టీజీ భరత్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించారు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. మరికొందరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, ఆర్థిక తోడ్పాటు కల్పించాలని అభ్యర్థించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరత్ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ 19/216B3 147/6 సర్వే నెంబర్లో నా స్థలం ఉన్నది 11.5 సెంట్లు. వైఎస్ఆర్సీపీ వారు కబ్జా చేయగా 19/1/22 నా నాన్న చిత్రవంశలు వేసి మమ్మల్ని కుటుంబాన్ని బయటికి లాగా మేము రోడ్డు మీద ఉంటున్నాను. వాటికిను ఆరోగ్యం కూడా తక్కువగా ఉంది. అంతా కూడా వైఎస్ఆర్సీపీ కొడాలి నాని మనుషులండి బాధ పెడుతున్నారు నన్ను. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి పదే కోరుతున్నాను. నా స్థలం నాకు ఇప్పించమని పదే అడుగుతున్నాను. నేను మార్కాపురం జిల్లా ఎర్రనపాలెం నియోజకవర్గం. మాది రామచంద్రకోట విలేజ్. మేము పూర్వీకులు మా పెద్దోళ్ళు సంపాదించింది 5 ఎకరాలు 70 సెంట్లు. 70 సెంట్ల భూమిని రస్తాలు, బాన్లు, కాన్లు పోవడానికి వదిలిపెట్టారు. ఆ 70 సెంట్లను వైసీపీ నాయకుడు కర్రా సిద్ధయ్య, ఆయన కుమారు రామ్ గోపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇతని లైసెన్స్ సర్వేర్ అయ్యిండి కూడా స్టాఫ్ను మొత్తం మేనేజ్ చేసుకుని అధికారులను ఆ 70 సెంట్లు తొలగించకుండా 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని మీరు పరిశీలించి మా పొలాన్ని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం.